ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోనే లిఫ్ట్ చేయదు ఎందుకు అసలు ఈ మనిషి? కట్ చేస్తా ఉంది. ఏంటే ఎవరు ఫోన్ చేస్తున్నావు, ఎవరు ఎత్తట్లేదు, ఎవరు కట్ చేస్తున్నారు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అమ్మోయే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. ఈ మధ్య నా ఫోన్ కాలే రెస్పాన్స్ అవ్వట్లేదు. అదేంటి నీ కాల్ లిఫ్ట్ చేయకుండా అయితే ఉండదు కదా, ఏమైనా పనిలో ఉందేమో, ఎందుకంత ఇదైతే చికాకూడదు? ఏ పనిలో ఉన్నా ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా ఫోన్ లిఫ్ట్ చేయాలి కదనే. అబ్బా మా లాస్ట్ టైం నేను దాని పక్కన ఉన్నా, నీకు ఒక 7 సార్లు చేసి ఉండొచ్చు ఫోన్, అది కూడా గ్యాప్ ఇచ్చి చేసింది. నువ్వు ఎత్తినావా? నువ్వు ఏడున్నప్పుడు ఊర్లో జర్నీలో ఉన్నా, బస్సులో ఉన్నానే, మాట్లాడడానికి కుదరలేదు, అందుకే ఎత్తలేదు నేను అని చెప్పేసి అన్న బ్యాగ్లో పడేసిన, సైలెంట్గా ఉన్నా, అది అని చెప్పినావు. అది అట్లే మాట్లాడింది, ఆ టైంలో మాట్లాడలేదు. పాపం ఎందుకు చేస్తలేదు, ఏమో ఎందుకు ఎత్తట్లేదు, మరి అది ఎందుకు చేయలేదో, చేస్తుంది అదే చూసుకున్నాను చెప్పని ఊరుకుంది. నువ్వు మాత్రం ఎందుకు నెగిటివ్ ఆలోచిస్తావు? ఎట్లయినా దానికి కొత్త పరిచయాలు ఎక్కువైనాయి. వాళ్ళ కింద రెంట్కి కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పాటు పని చేసుకుంటా వాళ్ళతో పాటు తిరుగుతుంది, నన్ను వదిలేసింది. అట్లా కొత్త స్నేహితులు వచ్చారనేసి నన్ను వదిలేస్తాం కరెక్టేనా చెప్పు? అట్లా ఎందుకు అనుకుంటావే? అది దాని పరిస్థితి తెలుసు కదా, ఇంట్లో వాళ్ళ హస్బెండ్ సరిగ్గా వర్క్ చేయరు, అది ఎప్పుడు చూసినా కానీ ఏదైనా పని దొరికితే బాగు, పార్ట్ టైం ఏమైనా వేసుకుంటే బాగా అని ఆలోచిస్తుంది. అవునా కదా? కొంచెం మన పొజిషన్స్ కంటే దాని పొజిషన్ కొద్దిగా బ్యాడ్ ఉంటుంది, అది మనకు తెలుసు. వర్క్ నేర్చుకుంటే మరి పరుగు తెరువు కోసం కొంతమందితో మాట్లాడాల్సి వస్తుంది, కొంతమందితో క్లోజ్ అవ్వాల్సి వస్తుంది. అంత మాత్రమే పాత్రను వదిలేసినట్టు కాదు కదా. నాకంటే ఎక్కువ ముందు నుంచి అది నీకు పరిచయం, మీ ఇద్దరు ఫస్ట్ ఫ్రెండ్స్, నేను ఈ మధ్యలో వచ్చిన. నువ్వే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా సంవత్సరానికి? వేరే వాళ్ళు ఎలా అనుకుంటారు చెప్పు? పాప అది ఎంత బాధపడుతుంది, దాని పరిస్థితి నీకు తెలుసు కదా. ఎవరికి తెలియకపోయినా, నాకు తెలియకపోయినా నీకు తెలుసు, ప్రతిదీ తెలుసు, అన్నీ షేర్ చేసుకుంటుంది. నువ్వు హెల్ప్ కూడా చేస్తావు దానికి. ఎందుకు ఇంత నెగిటివ్ చెప్పు? ఒక్కొక్కసారి మన ఆలోచనలు నెగిటివ్గా ఆలోచిస్తే, వేరే వాళ్ళు చెప్పిన మన మైండ్లో పెట్టుకుంటే ఇట్లనే నెగిటివ్ అనుకుంటాం. అట్లా అస్సలు అర్థం చేసుకోకు, చేస్తుంది. ఏమైందో అప్పుడు అడుగు మంచిగా, ఏమైంది ఫోన్ ఆన్సర్ చేయకుండా ఉండవు కదా, ఫోన్ ఆన్సర్ చేయలేదేంటి, నాకు ఎంత కంగారు వేసింది తెలుసా అని అట్లా మాట్లాడు. అది చెప్తుంది నీకు, చెప్పకుండా ఉండదు. కానీ టైం ఇవ్వు, ఎమ్మటే నువ్వు డిసైడ్ అవ్వకు. వేరే వాళ్ళకు మా క్లోజ్ అవుతుంది అనే జలస్తో నీకు అనిపించి ఉండొచ్చు, కానీ అది నెగిటివ్ వే రిలేషన్స్ దెబ్బతింటాయి. సరేనా? నెగిటివ్ థింక్ చేయకు ఎప్పుడైనా సరే. సరేనే, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఫోన్ చేయని అడుగుతాను దాన్ని. సరే మనం బయటికి వెళ్దాం అనుకున్నాం, రెడీగా పోదాం. సరే.